హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో పార్ట్ 1 ఆఫ్ షిరిడి ట్రిప్ చూపించాను కదా. సో ఇప్పుడు పార్ట్ 2 లోనావాలా ట్రిప్. సో అందరం రెడీ అయిపోయి ఒక పిక్ తీసుకున్నాము, లాస్ట్ పిక్ షిరిడిలో. సో అందరం కూర్చున్నాము, ఇంకా జాకెట్స్ స్వెటర్స్ వేసుకొని పిల్లలు ఇంకా రెడీ అయిపోయాం. 6:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో లైట్గా ఇక్కడ డ్రెస్లింగ్ స్టార్ట్ అయింది షిరిడిలో. ఫుల్ ఎక్సైట్మెంట్. 6:30కి స్టార్ట్ అయ్యాము. సో 4 అవర్స్ పడుతుంది అనమాట ఇక్కడ నుంచి, షిరిడి నుంచి లోనావాలాకి వెళ్ళడానికి. సో మధ్యలో ఎక్కడ కూడా హాల్ట్ ఏం తీసుకోలేదు, కంటిన్యూ డ్రైవింగ్. క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా వర్షం పడుతూ చాలా ఎంజాయ్ చేసాం వెదర్ని. సో ఇప్పుడు మీకు కనిపించే ఈ రోడ్ ఏదైతే ఉందో కొండ మధ్యలో నుంచి ఎంత బాగుంది కదా వ్యూ, చాలా బాగుంది. అండ్ పూణే నుంచి వెళ్ళాల్సి వస్తుందన్నమాట లోనావాలాకి. సో అక్కడ కొన్ని రూల్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. అంటే ఈవెన్ కార్లో వెళ్తున్నా కూడా, మన ఫ్యామిలీతో వెళ్తున్నా కూడా కార్లో ఉన్న వాళ్ళందరూ మాస్క్ ధరించాల్సిందే, లేకపోతే ఫైన్ కట్టాలి. అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది. పర్ హెడ్ 500 రూపీస్ అలా ఫైన్ కట్టమన్నారు. సో అది మాకు తెలియదు అనమాట ఫస్ట్. సో తర్వాత మళ్ళీ అందరం ఉన్నాము, మాస్క్ వేసుకునే ఉన్నాము. సో ఫైనల్లీ వీ రీచ్డ్ లోనావాలా. ఇక్కడ మేము కంట్రీ సైడ్ రిసార్ట్లో ఉన్నామన్నమాట, బుక్ చేసుకున్నాము ముందే. సో ఈ కంట్రీ సైడ్ రిసార్ట్ వచ్చేసి అన్ని సైట్ సీన్స్కి దగ్గరలో ఉందన్నమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజే లోనావాలాకి వచ్చాము అండ్ కంట్రీ సైడ్ రిసార్ట్కి జస్ట్ వీ హ్యావ్ చెక్డ్ ఇన్. అండ్ ఈ రూమ్ అంతా కూడా మీకు చూపిస్తాను. కంట్రీ సైడ్ రిసార్ట్ కూడా ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. రిసార్ట్ మాత్రం విజిట్ అవ్వాల్సిందే, చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు మనం చూసే సైట్స్ కూడా మీకు అన్నీ అప్డేట్స్ చేస్తాము. ఇక్కడ లోనావాలాకి వచ్చేది ఏంటి, మనం సైట్ సీన్స్ చూడడానికి. చాలా చల్లగా ఉంటుంది. సో ఈ సైట్ సీన్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. సో ఇదే కంట్రీ సైడ్ రిసార్ట్ బై మెరిటాస్. సో ఓవర్గా మొత్తం మీరు ఒక లుక్ వేయండి, చాలా బాగుంది లైటింగ్స్తో. నీట్గా వెల్ మెయింటైన్ రిసార్ట్, సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ పక్కనే ఉన్నాయి రూమ్స్. సో ఫ్యామిలీ పరంగా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి మీకు కనిపించే వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఇండోర్ గేమ్స్. సో ఇండోర్ గేమ్స్ పక్కనే మళ్ళీ రూమ్స్ కనిపిస్తుంది కదా, ఇది ఇండోర్ గేమ్స్. ఇక్కడ పక్కన రూమ్స్, దాని పక్కనే పార్క్. నీట్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కూడా రూమ్సే, నీట్గా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తుంది. సో ఎవరైతే లోనావాలా సైట్ సీన్స్ చూడాలి అనుకున్నప్పుడు తప్పకుండా కంట్రీ సైడ్ రిసార్ట్లో తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ పక్కనే మేము తీసుకున్న రూమ్స్ అన్నమాట. సో ఇదే రూమ్కి ఎంట్రన్స్. సో ఇది లోపల వ్యూ, రూమ్ లోపల. సో అంతా కూడా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేశారు. మాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ద్వారా మేము ఈ రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ అడ్వాన్స్గా. సో బాగా నచ్చింది, అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్. అవుట్డోర్ ఏంటంటే ఇది జంపింగ్. సో ఇంకా వాళ్ళకి డే స్టార్ట్ అయింది, పొద్దున్నే లేచారు. ఇంకా మార్నింగే లేచి
ఇక్కడ ఉన్న గేమ్స్ ఇండోర్ అవుట్డోర్ కూడా అన్నీ ఎంజాయ్ చేయాలి కదా, స్టార్టెడ్ అనమాట. One, go! ఇది మీరు చూస్తుంది టైగర్స్ పాయింట్. చాలా బ్యూటిఫుల్ వ్యూ, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయంట. ఈ టైగర్స్ పాయింట్ పక్కనే లయన్స్ పాయింట్ కూడా ఉంది. సో షూటింగ్స్ అవుతాయి, చాలా పెద్దగా ఉంది. షూర్లీ ఎవరైనా వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద కొండ పైనే ఉందన్నమాట. దీని తర్వాత సన్సెట్ పాయింట్, ఇది వచ్చేసి సన్సెట్ పాయింట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ నారాయణి అమ్మవారి టెంపుల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది నారాయణి అమ్మవారి టెంపుల్. లైటింగ్స్తో ఎంత బాగున్నారంటే చూడండి, అసలు ఎంత బాగున్నారు అమ్మవారు. సో ఈ కోవిడ్ టైంలో ఏంటంటే లోపలికి అలౌ చేయట్లేదు, జస్ట్ ఇక్కడి వరకే మనం దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే. చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల. ఇక్కడ డాన్స్ చేసే స్టాచ్యూస్ అయినా కూడా, ఆర్ట్ అయినా కూడా ఇక్కడ పైన మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది. అదొక కనిపించిందా ఆర్ట్, ఎంత బాగుంది అసలు. ఇది కూడా కంపల్సరీ విజిట్ అవ్వాల్సిన ప్లేస్. సో గోశాల కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ ఒడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఫుడ్ ఇవన్నీ కూడా తీసుకొని వేయచ్చు. సో అందరం కూడా వేసాము. గోశాల కూడా చాలా పెద్దగా ఉంది, అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సునీల్ వ్యాక్స్ మ్యూజియం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ రూల్స్ ఫస్ట్ మేము ఎంటర్ అయ్యాక రూల్స్ ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూడా మీరు టచ్ చేయకూడదు, ఏ స్టాచ్యూని కూడా టచ్ చేయకూడదు, వీడియో తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి. అండ్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్. కానీ చూడాల్సిన మ్యూజియం ఇది. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే చాలా బాగుంది చూడండి, అసలు నిజంగా కూర్చున్నట్టుగానే ఉన్నారు. అసలు అన్ని స్టాచ్యూస్ చూస్తుంటే పక్కన నిల్చున్నారేమో మనతో పాటు అన్నట్టుగానే ఉన్నారు. సో అందరూ సెలబ్రిటీస్ అందరూ ఒకే చోట ఉన్నట్టుగా ఉంది. మోదీ గారు చూడండి చూస్తున్నట్టుగా ఎంత రియల్గా ఉంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సునీల్ గారికి, ఎంత ఓపికగా చేసుంటారు. చాలా చాలా సూపర్గా ఉంది. సో లోనావాలాకి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వాల్సిన మ్యూజియం ఇది. చాలా బాగుంది. సో అందరూ స్పోర్ట్స్, అటు స్పోర్ట్స్, పొలిటీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా ఒకే చోట ఒకే ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో సెలబ్రిటీస్తో మనం ఉన్నామా అన్న ఫీలింగ్లో ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. రజనీ సార్ ఆ స్టైల్ చూడండి ఎంత బాగుంది. సో అతని హార్డ్ వర్క్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సూపర్ అసలు.
ఈ లోనావాడలో నాకు నచ్చినది ఒకే ఒకటి ఏంటి అంటే ఈ వ్యాక్స్ మ్యూజియం ఒకటి అండ్ ఇంకోటి ఇందాక మీరు చూసిన అమ్మవారి టెంపుల్. కొన్ని అలా అనిపించలేదు కానీ మిగతావన్నీ కూడా రియల్గా ఉన్నాయి. ప్రభుదేవా సార్, ఇట్స్ రియలీ అమేజింగ్. సల్మాన్ ఖాన్ గారు రియల్గానే అక్కడ నిల్చున్నట్టుగానే ఉన్నారు. అమితాబ్ సార్, వావ్, నైస్. మైకేల్ జాక్సన్, మదర్ తెరీసా, సాయిబాబా, అసలు ఎన్ని ఉన్నాయో. అలా చూస్తూ ఉండిపోయామన్నమాట అన్ని స్టాచ్యూస్ కూడా. మిస్టర్ బీన్, సింప్లీ సూపర్. ఇట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగా ఉందంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది వచ్చేసి బుషీ డ్యామ్. ఇక్కడ డ్యామ్లో కూడా ఫొటోస్ తీసుకున్నాము, బాగుంది. Please like, share and subscribe. Thanks for watching.